ఒక్క కాలువ కూడా తవ్వకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు 90% పూర్తయిందని చెప్పుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాలువల భూసేకరణ కూడా చేయకుండానే ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించింది. నిర్వాసితుల సమస్యలు సైతం పట్టించుకోలేదు గత ప్రభుత్వం. కాలువల భూసేకరణ, మిగిలిన ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి త్వరగా సాగునీటిని అందించాలని కోరుతున్నారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో శాశ్వత సాగునీటి ఇబ్బందులు తీర్చడానికే గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మించారు. నీటి సరఫరాకున్న అడ్డంకులను తొలగిస్తే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. 2.5 ఏళ్ల క్రితం 95% పనులు పూర్తయ్యాయని మొక్కుబడిగా ప్రారంభించినా నేటికి చుక్క నీరు దిగువకు రాలేదు. ఎన్జీటీలో కేసు, భూ నిర్వాసితుల సమస్య కారణంగా రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ చేయడం లేదు. 8.25 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేసి నిల్వ చేస్తే సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలగడంతో పాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు నీరందించడానికి, కాలువల నిర్మాణానికి ఈ ప్రభుత్వం 430 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి మాట మేరకు 436 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విడుదల తీసుకొచ్చి కెనాల్ పనులు కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం తీసుకున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఇప్పుడున్నటువంటి వాస్తవాలను గ్రహించుకుంటూ ఆ దిశగా ఇక్కడ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటుందని ఆశిస్తుంది. తప్పనిసరిగా ప్రభాకర్ అన్న మాట ఇచ్చిందంటే మడమ తిప్పడు. గౌరవెల్లి ప్రాజెక్టును నీళ్లతో నింపి ప్రజలకు చూపెట్టే మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళడం వల్లండి ఎలాంటి సందేహం లేదు అని నేను తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు హడావిడిగా ప్రాజెక్టును ప్రారంభించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. కాలువలకు భూసేకరణ కూడా చేయలేదని, రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి సంబంధించి తట్టెడు మట్టి తీయకపోవడంతో మెట్ట రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ నిర్వాసితుల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ వారి సమస్యలను ఇప్పటి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంది. గౌరవెల్లి రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో 590 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికీ సగానికి పైగా భూసేకరణ కూడా జరిగింది. మిగిలిన భూసేకరణ కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మాట్లాడుతున్నారు. భూసేకరణకు సంబంధించిన 55 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ ఉండే వాళ్ళది కూడా సానుకూలంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేయడం, వారు కూడా సానుకూలంగా స్పందించడం, వాళ్ళ చిన్న చిన్న అంశాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అవి కూడా పరిష్కారం చేస్తాను. కాబట్టి అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ పొల్యూషన్ సంబంధించిన రూల్స్ ఎన్జిటి ఉందో డీవియేషన్కి సంబంధించిన ఇష్యూ మీద కూడా కోర్టు సానుకూలంగా వచ్చినాయి. ఇవన్నీ కూడా మార్గం సుగమం అయిపోయి ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చి ముందుకు పోతా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్వాల్వ్మెంట్తో త్వరలో కాలువ భూసేకరణ పూర్తవుతుందని, వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.